కలెక్టర్లు ఎస్పీ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విశాఖ ప్రాంతంలో బయట నుంచి వచ్చిన వారు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు, అందులో రాజకీయ జోక్యం ఉంది, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల జోక్యం ఉంది, అందుకే అధికారులు ఏమీ చేయలేకపోతున్నారంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాలను ప్రస్తావించడమే కాదు, గతంలో కూడా నెల కింద జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ ఇవే అంశాలను ప్రస్తావించారు. తన దృష్టికి కూడా ఒక ఎమ్మెల్యే వ్యవహారం వచ్చింది, ఆ ఎమ్మెల్యే వ్యవహారం పైన తాను మందలించినట్టు పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలే కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే కాదు, బీజేపీ ఎమ్మెల్యేలే కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడకూడదు, ఇలాంటి సెటిల్మెంట్లలో ఇన్వాల్వ్ కాకూడదు, ఇలాంటి జోక్యం లేకుండా ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది, లేదంటే ప్రజల్లో అసంతృప్తి వస్తుందంటే పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఆసక్తికర అంశం. ఇదే అంశంపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఎస్పీలు ఉన్నారు, ఇక్కడే కలెక్టర్లు ఉన్నారు, వీరందరికీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఎవరైనా జోక్యం చేసుకుంటే వారిపైన కఠిన చర్యలు తీసుకోండి, అలాంటి జోక్యాన్ని అడ్డుకోండి, నివారించండి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ గతంలోనూ ఇలాంటి ఆదేశాలే ఇచ్చారు. కేబినెట్ సమావేశంలోనే మంత్రుల సమక్షంలోనే చంద్రబాబు నాయుడు ఇలాంటి ఘటనలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినా మళ్ళీ పవన్ కళ్యాణ్ రెండోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారంటే చంద్రబాబు మాటలు ఎంత మేరకు వాస్తవమో, చంద్రబాబు చర్యలు ఏ మేరకు వాస్తవమో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామని మాట్లాడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, హెచ్చరించారని తన అనుకూల మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు తప్ప వాస్తవంగా చర్యలు తీసుకున్న దాఖలాలు ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఇంతవరకు చంద్రబాబు ఏ ఎమ్మెల్యే పైన అయినా చర్యలు తీసుకున్నారా? ఒక్క ఎంపీ పైన అయినా చర్యలు తీసుకున్నారా? ఒక ప్రజాప్రతినిధి పైన అయినా చర్య తీసుకున్నారా? ఒక పార్టీ నాయకుడి పైన అయినా చర్యలు తీసుకున్నారా? ఏ ఒక్కరిపైన చర్యలు తీసుకోకపోగా చంద్రబాబు నాయుడు పరోక్షంగా ఇలాంటి వ్యవహారాలకు మద్దతు పలుకుతున్నారు. అందుకే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పదే పదే హెచ్చరిస్తున్న ఎమ్మెల్యేలు ఎందుకు మాట వినడం లేదంటే ఇందుకే. చంద్రబాబు నాయుడు ఎక్కడా సీరియస్గా ఎవరిపైన చర్యలు తీసుకోలేదు. కనీసం ఒకరిపైనో ఇద్దరిపైనో చర్యలు తీసుకుంటే అందరూ దారికి వస్తారు. కానీ చంద్రబాబు ఆ పని చేయకుండా పరోక్షంగా వారికి మద్దతు ఇస్తున్నట్టుగా పైకి మాత్రం హెచ్చరిక జారీ చేస్తున్నారు, లోపల మాత్రం మద్దతు ఇస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఒక పరిస్థితి కారణమన్నది విశ్లేషకుల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఏమో ప్రతిపక్షం లాగా సమస్యలను ఏకరువు పెట్టడం, ఆ సమస్యలపైన చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నట్లు హడావిడి చేయడం, ఆ తర్వాత శరా మామూలే అన్నట్టుగా కార్యకలాపాలు ముందుకు సాగడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడబలుక్కొని మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న తామే ప్రతిపక్షం లాగా ఫిర్యాదు చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, సరిదిద్దుతున్నాం, ఎలాంటి సమస్యలు తమ దృష్టికి వచ్చినా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం అంటూ ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నారు, బాధ్యతగా వ్యవహరించాల్సిన వారు, సమస్యను పరిష్కరించవలసిన వాళ్ళు ఫిర్యాదులు చేయడం లేదంటే సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం లాగా కనిపిస్తోంది. కానీ ఎక్కడా కూడా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు, శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. జనసేన పార్టీ ఎమ్మెల్యేల పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఏ ఒక్కరిపైన కూడా పవన్ కళ్యాణ్ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. మరోవైపు చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి దాఖలా లేదు. అటు చంద్రబాబు చర్యలు తీసుకోలేదు, ఇటు పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోకపోగా పైకి మాత్రం ఒక ప్రతిపక్షం లాగా పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం పవన్ కళ్యాణ్ ఆరోపణలపైన విమర్శలపైన హడావిడిగా చర్యలు తీసుకుంటున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా పరోక్షంగా వీరిద్దరూ ఎమ్మెల్యేల వ్యవహార శైలికి కారణం అవుతున్నారు. వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఖరే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.